మూడేళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర ఊహకందని ర్యాంపేజ్ను చూపెడుతూ అల్టిమేట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న కాంతారా సినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ 1 సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ అయింది. సినిమా ముందుగా స్పెషల్ ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకుని అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఎండ్ బయటికి వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం సినిమా ప్రామిసింగ్ గానే ఉందని చెప్పాలి. ఇప్పుడు కథ పాయింట్ ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ బేసిక్ పాయింట్ మాత్రం ఊరిలో ఉండే హీరో తన ఫ్రెండ్స్ తో కలిసి ఉండగా రాజ కుటుంబంలోని హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. హీరోయిన్ కూడా హీరోతో ప్రేమలో పడగా ఈ విషయం తెలుసుకున్న రాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం తర్వాత పరిస్థితులు ఎలా మారాయి అన్నది ఓవరాల్ గా బేసిక్ కథ పాయింట్. కాంతారా ప్రీక్వెల్ అయినా కానీ డివోషనల్ పార్ట్ చాలా వరకు ఆకట్టుకునే విధంగానే తెరకెక్కించాడు డైరెక్టర్ హీరో రిషబ్ శెట్టి. ఇక స్క్రీన్ ప్లే బేసిక్ గానే ఉండటంతో టేక్ ఆఫ్ బాగున్న తర్వాత కథ చాలా స్లోగా సాగినట్లు అనిపించింది. ఉన్న కొన్ని చోట్ల హై ఇచ్చే మూమెంట్స్ తో సాగినా కానీ ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి హై ఇస్తూ సెకండ్ హాఫ్ కి మంచి లీడ్ ఇచ్చింది. దాంతో ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ యావరేజ్ లెవెల్ లో అనిపించగా ఇంటర్వెల్ పాయింట్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరగగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయ్యి తర్వాత మళ్ళీ సినిమా కొంచెం స్లో డౌన్ అవుతూ సాగింది. స్క్రీన్ ప్లే కూడా కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించగా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి ఊపందుకున్న సినిమా గ్రాఫ్ అలా పెరిగిపోయినట్లు అనిపించగా క్లైమాక్స్ ఎపిసోడ్ కాంతారాకి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో అనిపిస్తూ మంచి హై ఇచ్చే సీన్స్ తో క్లైమాక్స్ ఎండ్ అయ్యింది. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ లెవెల్ లో అనిపించిందని చెప్పవచ్చు. ఫైనల్ ఎపిసోడ్ ని బట్టి చెప్పాలంటే ఎబో యావరేజ్ టు హిట్ లెవెల్ లో అనిపించింది. డివోషనల్ పార్ట్ వరకు ఎక్సలెంట్ గా ఉండగా క్వాలిటీ గ్రాండియర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి సినిమాలో. ఓవరాల్ గా కథ పాయింట్ అలాగే స్క్రీన్ ప్లే మాత్రం రొటీన్ గా అనిపించాయని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా ఎండ్ అయ్యే టైం కి కాంతారా మూవీ రేంజ్ లోనే ఆకట్టుకుందని చెప్పాలి. కానీ అదే టైంలో కాంతారాను మించిపోయిందంటే మాత్రం ఆ రేంజ్ దాకా వెళ్ళలేదని ఏమో అనిపించింది. మొత్తం మీద యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవెల్ లో అనిపించిన కాంతారా చాప్టర్ 1 మూవీ రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి బెటర్ టాక్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మాస్ ఆడియన్స్ నుండి కూడా సినిమాకు ఇంకా బెటర్ టాక్ సొంతమయ్యే ఛాన్సెస్ ఉన్న నేపథ్యంలో రెగ్యులర్ షోలకు టాక్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మొత్తం మీద ప్రీమియర్స్ ను పూర్తి చేసుకున్న తర్వాత యావరేజ్ టు అబో యావరేజ్ లెవెల్ మధ్యలో టాక్ ను సొంతం చేసుకున్న కాంతారా రెగ్యులర్ షోలకు ఇప్పుడు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూలతో జోరును కొనసాగిస్తుందనేది చూడాలి. మీరు సినిమా ప్రీమియర్స్ ను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.